ఫెమినిజం బ్యాచ్లు ఎవరైనా ఉంటే ముందు ఈ వీడియో మొత్తం చూసి ఈ వీడియో నేను ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది ఆలోచించుకొని తర్వాత మీకు తోచింది మాట్లాడండి. దీనికి నేను పార్ట్ 2 కూడా చేస్తాను. ఆ వీడియోలో మనం ఇప్పుడు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నాము, ఈ సిచ్యువేషన్ నుంచి మనం బయటికి రావాలంటే ఏం చేయాలి, బయటికి రాకపోతే ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అనేది కూడా ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనం రూట్స్ నుంచి వద్దాం. మన అమ్మ వాళ్ళ జనరేషన్ ని లాస్ట్ జనరేషన్ ఆఫ్ ఇన్నోసెన్స్ అంటున్నాం. ఇప్పుడు కొంచెం వెనక్కి వెళ్ళి మన ఎక్స్ట్రీమ్ పాస్ట్ లో లేడీస్ ని ఎలా చూసేవాళ్ళు, ఇంకొంచెం ముందుకు వచ్చాక ఎలా చూసేవాళ్ళు, దాని తర్వాత ఎలా చూసేవాళ్ళు అండ్ ఇప్పుడు ఎలా చూస్తున్నారు, ఫ్యూచర్ లో ఎలా చూడబోతున్నాము అనేది మీకు క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో లెంత్ ఎక్కువైనా పర్లేదు, కానీ నేను మాత్రం ఖచ్చితంగా ఇన్ డీటెయిల్డ్ గా మాట్లాడాలి అని ఫిక్స్ అయిపోయా. అండ్ ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ ని గవర్నమెంట్ పట్టించుకోకుండా ఎలాంటి లాస్ తీసుకురాకుండా ఉంటే మన ఇండియా ఫ్యూచర్ లో ఎలాంటి వర్స్ట్ ఫేజ్ లోకి వెళ్ళబోతుందో కూడా చెప్తాను. అండ్ లేడీస్ కి దీనివల్ల ఒక ప్రాబ్లం వస్తుంది, ఆ ప్రాబ్లం ఏంటనేది కూడా నేను చెప్తాను. అండ్ ఇది ప్రతి ఒక్క అమ్మాయి అబ్బాయి అలానే పేరెంట్స్ కూడా ఖచ్చితంగా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే వీడియో అయ్యేసరికి మీకు క్లారిటీ వస్తుందిలే. ఫస్ట్ మనం ఎక్స్ట్రీమ్ పాస్ట్ లోకి వెళ్తే అప్పట్లో అన్ని కూడా చైల్డ్ మ్యారేజెస్ ఉండేది. చిన్న చిన్న పిల్లలకు కూడా ఒక 25 years నుంచి 30 years అవ్వచ్చు, 35 years అవ్వచ్చు, లేకపోతే భార్య చనిపోయిన వ్యక్తి అయినా అవ్వచ్చు, వాళ్ళకిచ్చి పెళ్లి చేసేవాళ్ళు. తర్వాత సతీ సహాగమనం అని ఒక ఆచారం ఉండేది. అంటే భర్త చనిపోతే ఆ భర్తతో పాటుగా ఈ ఫీమేల్ ని అంటే వాళ్ళ వైఫ్ ని కూడా ఆ మంటల్లోకి తోసేయడం, ఇలాంటి ఆచారం అనేది అప్పటి రోజుల్లో చాలా ఎక్కువగా ఉండేది. దీనికి ఎవ్వరు కూడా అడ్డు చెప్పడానికి లేదు. అలాంటి టైంలో 1829లో అప్పటి గవర్నర్ జనరల్ అయిన లార్డ్ విలియం బెంటింగ్ ఇతను బెంగాల్ రెగ్యులేషన్ యాక్ట్ కింద ఈ టైప్ ఆఫ్ ప్రాక్టీసెస్ ని బ్యాన్ చేయించారు. దీని గురించి అప్పట్లో రాజా రామ్మోహన్ రాయ్ యూకేకి వెళ్లి మరీ దాని మీద పిటిషన్ వేశారు. తర్వాత ఇది మెల్లమెల్లగా కంట్రోల్ అయిపోయింది. తర్వాత 1848లో సావిత్రిబాయి ఫులే ఈవిడ వాళ్ళ హస్బెండ్ సహకారంతో షీ వాజ్ ద ఫస్ట్ పర్సన్ టు బికమ్ ఫీమేల్ టీచర్. వీళ్ళు ఎడ్యుకేషన్ సిస్టమ్ లో జెండర్ బ్యారియర్స్ లేకుండా చేశారు. తర్వాత 1856లో ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ ఈయన విడోస్ కి రీమ్యారేజ్ యాక్ట్ కూడా తీసుకొచ్చారు. తర్వాత 1883లో ఫస్ట్ ఫీమేల్ గ్రాడ్యుయేట్స్, 1916లో ఫస్ట్ ఉమెన్స్ యూనివర్సిటీ, తర్వాత 1929లో చైల్డ్ మ్యారేజ్ యాక్ట్, తర్వాత 1947లో ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఈక్వల్ రైట్స్ గివెన్ టు ఆల్ సిటిజన్ ఇంక్లూడింగ్ మెన్ అండ్ ఉమెన్, 1976లో ఈక్వల్ రెమ్యూనరేషన్ యాక్ట్, తర్వాత 1992లో 73rd and 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్స్ ప్రకారం పంచాయతీరాజ్ లో కూడా 1/3 ఆఫ్ ద సీట్స్ వీళ్ళకి రిజర్వ్ చేశారు. ఇకపోతే 2005లో ఇవే చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ వచ్చింది. 2013లో సెక్సువల్ హారాస్మెంట్ ఆఫ్ ఉమెన్ ఇన్ వర్క్ ప్లేస్ యాక్ట్ కూడా వచ్చింది. 2013 తర్వాత మనం ఇంత చేసాం కదా, సిచ్యువేషన్ ఇంప్రూవ్ అవుతుందేమో అనుకున్నాం, కానీ యాక్చువల్ ట్విస్టింగ్ అనేది ఇక్కడే మొదలైంది. ఈ ఈక్వల్ రైట్స్ అనే పదానికి ఒక మిస్యూజ్ యాంగిల్ డెవలప్ అవడం స్టార్ట్ అయింది. ఈ ఫెమినిజం మూవ్మెంట్స్ కరెక్ట్ గా ఉండింటే ఏ ప్రాబ్లం ఉండేది కాదు, కానీ బ్లైండ్ ఫెమినిజంలు అంటే మేల్ హేట్రెడ్ ని ప్రమోట్ చేయడం, ఫాల్స్ ఎక్విజిషన్స్, లా లూప్ హోల్స్ ఇవన్నీ కూడా పట్టుకొని కొంతమంది ఉమెన్ దీన్ని వెపన్ లాగా యూజ్ చేసుకోవడం స్టార్ట్ చేశారు ఇన్స్టెడ్ ఆఫ్ ప్రొటెక్షన్. లెట్స్ జస్ట్ థింక్ అబౌట్ ఇట్. కొంచెం కామన్ సెన్స్ పెట్టి ఆలోచించి చూద్దాం. ఈ లాస్ అన్ని కూడా మన పాస్ట్ లో, మన హిస్టరీలో అప్రెషన్ కి గురైన ఫీమేల్ కి లేకపోతే లెట్సే వ్యక్తులకి, అప్రెషన్ కి గురైన ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఒక సొల్యూషన్ లాగా తీసుకొని వచ్చారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ లాస్ ని యూటిలైజ్ చేసుకోవడం పక్కన పెట్టేసి రివర్స్ అప్రెషన్ కి యూజ్ చేస్తున్నారు. చూసారా, ఇక్కడ ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్, సెక్షన్ 498A అని చెప్పి ఒక లా ఉండేది. ఇది యాంటీ డౌరీ లా. ఇది ఇనిషియల్ గా ఒక స్ట్రాంగెస్ట్ వెపన్ లాగా ఉండేది. ఎవరికి? ఈ డౌరీ కోసం ఇబ్బంది పడే వాళ్ళకి, ఇబ్బంది పెట్టే వాళ్ళకి. ఈ డౌరీ కోసం చాలా మంది ఉమెన్ సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అలానే ఇదే డౌరీ కోసం అత్తమామలు ఇబ్బంది పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇప్పుడు ఫాల్స్ కేసెస్ తో ఎంటైర్ ఫ్యామిలీ మొత్తం కూడా జైల్లో పడే సిచ్యువేషన్స్ కూడా వచ్చాయి. అసలు ఎందుకు ఇవన్నీ?
ఈ లాస్ అన్ని కూడా ఏ ఉమెన్ కూడా ఇబ్బంది పడకూడదు అనుకునే కదా పెట్టింది. అదే ఒకవేళ 1829లో ఫస్ట్ టైం సతీ సహగమన అనే ఆ ప్రాక్టీస్ ని ఆపకుండా ఉండుంటే, మీరు ఖచ్చితంగా ఇలానే ఉండాలి అనే విధంగా ఉండుంటే ఇంత దూరం వచ్చేది కాదు కదా. లుక్, నేను ఇక్కడ ఎవరిని కూడా జడ్జ్ చేయట్లేదు, ఎవరిని కూడా తప్పు పట్టట్లేదు. కానీ యాక్చువల్ ట్రూత్ ఏంటి అనేది తెలుసుకోవడానికి మీ అందరికి చెప్తున్నాను. నేను ఎవ్వరు ఇబ్బంది పడకూడదనే కదా మీకోసం ఇన్ని లాస్ తీసుకొచ్చింది. కానీ ఇక్కడ ఈ లాస్ అనేవి చాలా మిస్యూజ్ అవుతున్నాయి. ఇక్కడ ఈ సొసైటీలో అబ్బాయి మాట ఎవరు వినేవాళ్ళు కనిపించట్లేదు. అదే ఒక అమ్మాయికి ఏదన్నా ప్రాబ్లం వచ్చి లేదా ఒక చిన్న కన్నీరు పెట్టిందంటే చాలు సంఘాలు వచ్చేస్తాయి, ప్రపంచమంతా ఒకటైపోతుంది. ఒకరు బాధ భరించలేక నాకు ఇది తప్ప ఇంకా వేరే దారి కనిపించట్లేదు అని చెప్పి నేను చస్తే అయినా వాళ్ళకి శిక్ష పడుతుంది అనుకుని 9th డిసెంబర్ 2024లో బెంగళూరులో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేస్తున్న అతుల్ సుభాష్ అనే ఒక పర్సన్ చనిపోతే 14th డిసెంబర్ అరెస్ట్ చేసి ఎగ్జాక్ట్ గా 20 days తర్వాత వాళ్ళకి బెయిల్ మీద బయటకు వచ్చేసారు. మన లా అండ్ ఆర్డర్ ఇక్కడ ఇలా వర్క్ చేస్తుంది మరి. అండ్ నౌ లెట్ మీ గివ్ వన్ మోర్ ఎగ్జాంపుల్. ఈ అతుల్ సుభాష్ ఇన్సిడెంట్ జరిగి అట్లీస్ట్ 1 month కూడా అవ్వలేదు. ఇంతలోనే ఇండోర్ లో ఉంటున్న 28 years ఓల్డ్ నితిన్ పడియార్ అనే ఒక పర్సన్ వాళ్ళ వైఫ్ అలానే వాళ్ళ వైఫ్ వాళ్ళ ఫ్యామిలీ పెట్టే టార్చర్ భరించలేకపోతున్నాను అని చెప్పి వాళ్ళు నా మీద ఫాల్స్ ఎలిగేషన్లు పెడుతున్నారు, అండ్ అవి కూడా ఈ పోలీస్ వాళ్ళు వితౌట్ ఎనీ ప్రూఫ్ యాక్సెప్ట్ చేస్తున్నారు అని ఒక సూసైడ్ లెటర్ రాసి చనిపోయారు. అండ్ ఆ లెటర్ లో ఇంకా ఏం రాస్తుందో తెలుసా? మీకు రాగా అక్కడ ఎలా ఉందో అలానే చెప్పాలని చెప్తున్నాను చూడండి. ఐ నితిన్ పడియార్ request the government of India to amend the country's law as they are being misused by women. If no changes are made, countless men and their families will continue to suffer daily. అంటే తను ఈ గవర్నమెంట్ ని రిక్వెస్ట్ చేస్తున్నాడు, ఈ లాస్ అన్ని కూడా ఉమెన్ మిస్యూజ్ చేస్తున్నారు అండ్ ఇలానే కంటిన్యూ అవుతే ఏ ఒక్క అబ్బాయి ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఉండలేరు, బ్రతకలేరు, జీవించలేరు అని చెప్పి రాశాడు. అండ్ ఈ మిస్యూజ్ అనే వర్డ్ కూడా నేను అందరి గురించి అనట్లా. ఉంటారు, మేల్స్ లో ఎదవలు ఉన్నారు, అలానే ఫీమేల్స్ లో కూడా అలానే ఉన్నారు. కానీ అది మంచిగా ఉండే వాళ్ళ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. ఇదే అక్కడ వచ్చిన ప్రాబ్లం. అండ్ ఈ లాస్ అన్ని కూడా ఎలాంటి జెండర్ బియాస్ చూపించకుండా వర్క్ అవుతే బాగుంటది అని నా ఉద్దేశం. అసలు విక్టిమ్ అంటే ఫీమేల్ అనుకునే మైండ్ సెట్ లోకి వెళ్ళిపోయింది మన సొసైటీ మొత్తం కూడా. ఇంకా ఈ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ కోసం రీసెంట్ గా జరిగిన మర్డర్ కేసులు అన్ని కూడా ఒక లిస్ట్ ప్రిపేర్ చేసి ఉంచా. అవన్నీ మీకు సెకండ్ పార్ట్ లో వస్తుంది. అందులో మీకు ఇన్ డీటెయిల్ గా ప్రతి ఒక్క కేసు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ రోజు ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి మళ్ళీ నా వీడియో టైం లైన్ లోకి వస్తుందో రాదో కదా, అంటే యూట్యూబ్ వాడు మీకు సజెస్ట్ చేస్తాడో లేదో కదా. సో సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, రెగ్యులర్ గా కనిపిస్తా. నెక్స్ట్ ఇలాంటి డీప్ రూటెడ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ వస్తూనే ఉంటాయి. ఇప్పుడు మీరు ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ అంటారు చూసారా, ఆ వర్గం దగ్గరికి వెళ్దాం. అదే ఫెమినిజం. అసలు ట్రూ పర్పస్ ఏంటి, వీళ్ళు మిస్యూజ్ చేసుకుంటున్న థింగ్స్ ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ ప్రెసెంట్ పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తూ ఫెమినిజం అనే భ్రమలో బతికేస్తుంటారు చూసారా, వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. తర్వాత యాక్చువల్ ఫెమినిజం అంటే ఏంటి, వాళ్ళు ఎలా ఉంటారు అనే దాని గురించి కూడా మాట్లాడుకుందాం. యాక్చువల్ గా ఫెమినిజం అంటే ఒక గ్రేట్ థింగ్, ఒక గ్రేట్ మూవ్మెంట్ టువర్డ్స్ ఈక్వాలిటీ, ఈక్వల్ రైట్స్. బట్ ఇప్పుడు సుపీరియర్ రైట్స్ అనుకునే ఒక ఇల్యూజన్ లో చాలా మంది పడిపోతున్నారు. ఈ ఫ్రీడమ్ ని మిస్యూజ్ చేసుకుంటూ, అలానే ఈ ఎక్స్టర్నల్ అఫైర్స్ ని వాళ్ళ రైట్స్ లాగా, అదేదో ఒక ఉద్యమం లాగా, అసలు మ్యారేజ్ ని ఒక కమిట్మెంట్ లాగా కాకుండా అదేదో ఒక బిజినెస్ డీల్ లాగా చూస్తున్నారు. ఏమైనా అంటే ఇట్స్ హర్ చాయిస్ బ్రో అని రాగాలు చేస్తున్నారు. రీసెంట్ గా నేను ఒక డిబేట్ చూశాను. అది అసలు ఎంత ఫూలిష్ గా ఉందంటే, అక్కడ ఉన్న ఫీమేల్ పర్సన్ ఏదో గట్టి గట్టిగా అరుస్తున్నారు. సో ఒక మేల్ పర్సన్ మేల్స్ లేకుండా ఫీమేల్ బర్త్ ఇవ్వలేరు అని ఒక మాట చెప్పాడు. దెన్ షీ సెడ్, మాకు మేల్ స్పర్మ్స్ ఏం అవసరం లేదు, మేము డాగ్ స్పర్మ్స్ తో కూడా ఫెర్టిలైజ్ చేసుకొని మేము పిల్లల్ని కనగలము అని చెప్పింది. ఎలా బ్రో అసలు ఇంత ఫూలిష్ గా? ఒక డాగ్ స్పర్మ్స్ హ్యూమన్ ఓమ్ తో ఫెర్టిలైజ్ అవుతే అసలు బేబీ ఎలా ఫామ్ అవుద్ది? అసలు దాని స్పీసీస్ ఏంటి, మన స్పీసీస్ ఏంటి, దాని జీన్స్ ఏంటి, మన జీన్స్ ఏంటి, అసలు ఎలా ఇంత బ్రెయిన్ లేకుండా? సో అక్కడ వాళ్ళకి కావాల్సిన కంక్లూజన్ ఏంటంటే వాళ్ళు సుపీరియర్ అని ప్రూవ్ చేసుకోవాలి. అది మేల్స్ లో కొంతమంది అలానే ఉన్నారు, ఫీమేల్ లో కూడా కొంతమంది అలానే ఉన్నారు. అండ్ ఇలా సుపీరియారిటీ అనే ఒక భ్రమలో పడిపోయి మైండ్ ని, జెన్యూన్ రిలేషన్షిప్స్ ని, ట్రస్ట్ ని, అలానే ఫ్యామిలీ సిస్టమ్ ని కూడా పాడు చేస్తున్నారు. కొంచెం లాజిక్ గా థింక్ చేద్దాం. ఒక అబ్బాయి ఏం చేయకపోయినా కూడా ఒక అమ్మాయి ఏదైనా ప్రాబ్లం అని చెప్పి ఒక స్టేషన్ కి వచ్చి కంప్లైంట్ ఇచ్చిందంటే ముందు జైల్లో వేసి తర్వాత మాట్లాడతారు. అదే ఒక అమ్మాయికి ప్రూవెన్ అఫైర్ ఉన్నా కూడా సరే ఒక టైప్ ఆఫ్ సింపతి యాంగిల్ వస్తుంది, బెయిల్ వస్తుంది, ప్రశాంతంగా బయట తిరుగుతున్నారు. ఎగ్జాంపుల్ ఇందాక చెప్పాను కదా అతుల్ సుభాష్ కేసు గురించి. అలాగా ఇది ఇప్పుడు మన జనరేషన్ లో మనం చూస్తున్న రియల్ ఈక్వాలిటీ. ఇది ఎక్కడ ఈక్వాలిటీ నాకు అర్థం కావట్లేదు. అండ్ రియల్ ఫెమినిజం అంటే ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఈ రియల్ ఫెమినిజం అనే వాళ్ళు ది డోంట్ క్రేవ్ ఫర్ సుపీరియారిటీ,
దే యాక్చువల్లీ వాంట్స్ ఈక్వల్ ఎడ్యుకేషన్, ఈక్వల్ రెస్పెక్ట్, ఈక్వల్ అకౌంటబిలిటీ అండ్ ఈక్వల్ పనిష్మెంట్ యాజ్ వెల్. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే సావిత్రిబాయి ఫులే గారు, సరోజిని నాయుడు గారు, కల్పన చావ్లా, ఇలాంటి వాళ్ళు ఫెమినిన్ అంటే. వీళ్ళు ఫెమినిజం అని ఒక పదం చెప్తే దానికి అర్థం ఉంటది. అంతేగాని ఏదో అటెన్షన్ గ్రాబింగ్ కోసం సోషల్ మీడియాలో చండాలంగా బట్టలేసుకొని నేను బోల్డ్ అని చెప్పుకుంటూ ఇష్టం వచ్చినట్టుగా బూతులు మాట్లాడటం, అలానే కొంతమంది సినిమాలో సీన్లు సరిగా లేవు, అది అలా ఉంది ఇలా ఉంది అని చెప్పి కాంట్రవర్సీ చేసి వాళ్ళు మాత్రం బికినీలు వేసుకొని తిరగడం, ఇది కాదు ఫెమినిజం అంటే. నెక్స్ట్ మగవాళ్ళు మిస్ అవుతున్న లాస్, అలానే ఈ సోకాల్డ్ ఫెమినిస్టులు ఆ లూప్ హోల్ ని ఎలా వాడుకుంటున్నారో చూద్దాం. ఈ ఉమెన్ కి చాలా సేఫ్టీ యాక్ట్స్ ఉన్నాయి, ఉండాలి కానీ మిస్యూజ్ చేసుకునేలా ఉండకూడదు. వీళ్ళకి డొమెస్టిక్ వైలెంట్ యాక్ట్ ఉంది, హెరాస్మెంట్ యాక్ట్ ఉంది, డౌరీ ప్రివెన్షన్ యాక్ట్ ఉంది, రేప్ లా, పోక్సో యాక్ట్, ఇలానే చాలా ఉన్నాయి. అండ్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఉపయోగపడేవే కరెక్ట్ గా యూటిలైజ్ చేసుకునే వాళ్ళకి. కానీ కొంతమంది ఇవే లాస్ ని ఒక లూప్ హోల్ లాగా వాడుకొని చాలా ఇబ్బంది పెడుతున్నారు. దానికి ఎగ్జాంపుల్ కూడా ఇందాక నేను చెప్పిన 28 years ఓల్డ్ అబ్బాయి నితిన్ పడియార్ కేసులో ప్రూవ్ అయింది కదా. ఇకపోతే మెన్ కి ఎన్ని ప్రొటెక్షన్ యాక్ట్లు ఉన్నాయో చూద్దాం. ఫాల్స్ ఎలిగేషన్ కి కౌంటర్ మెజర్స్ లేవు, మెంటల్ అబ్యూస్ బై వైఫ్ లేదు, డౌరీ కోసం బెదిరిస్తున్నారు అని చెప్తూ ఒక అబ్బాయిని టార్గెట్ చేస్తే దాన్ని ప్రూవ్ చేసుకోవడానికి, ఒకవేళ ప్రూవ్ అయిన తర్వాత అయినా కానీ సరే, వాళ్ళ మీద ఎలాంటి యాక్ట్ లేదు. నేను ఇక్కడ ఓన్లీ అబ్బాయిలకు మాత్రమే సపోర్టింగ్ గా మాట్లాడట్లేదు, ఫెమినిజం ని మిస్యూజ్ చేసుకుంటూ అబ్బాయిల్ని ఇబ్బంది పెట్టే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. అండ్ అమ్మాయిల రేప్ కేసుల గురించి, చనిపోయిన వాళ్ళ గురించి గానీ, చంపేసిన వాళ్ళ గురించి గానీ, ఇలా మగవాళ్ళ వల్ల ఎఫెక్ట్ అయిన ప్రతి ఒక్క అమ్మాయి గురించి కూడా నేను ఒక లిస్ట్ ప్రిపేర్ చేసి నేను ఒక సపరేట్ వీడియో చేస్తాను. ఇప్పుడు మాత్రం ఈ వీడియో కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ మన సొసైటీలో ఉండే డబుల్ స్టాండర్డ్స్ చూద్దాం. అదే డబుల్ ఫేసెస్ అంటారు కదా, అది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ మీడియాలో ఒక అమ్మాయి చాలా బోల్డ్ గా మాట్లాడుతూ గొడవలు పెట్టేసుకుంటూ ఉందంటే వావ్ వాట్ ఏ బ్రేవ్ గర్ల్ అంటారు. అదే ఒక అబ్బాయి ఇలా గొడవలు పడుతూ గానీ లేకపోతే ఇంకేదన్నా ఎక్స్ట్రాగా మాట్లాడితే వాడిని అనరాని మాట్లాడి అనేస్తారు. రౌడీ గాళ్ళు ఎక్కువైపోయారంటారు, ఎక్కడ ఎలా మాట్లాడాలో కూడా తెలియదు అంటారు. ఇప్పుడు ఇంకో విషయం, ఒక అమ్మాయి తనకి నచ్చో నచ్చకనో ఒక చిన్న కాఫీ షాప్ పెట్టుకుని రన్ చేస్తుందంటే ఈ సొసైటీలో ఉండే ప్రతి ఒక్కరు కూడా ఇంత ఇండివిజువాలిటీ, అసలు చాలా ఇండిపెండెంట్ గా ఉన్నారు, అసలు ఇంత చిన్న ఏజ్ లోనే ఇంత బాగా ఆలోచిస్తున్నారు, ఇండిపెండెంట్ గర్ల్, వావ్ బ్రేవ్ గర్ల్ అని చెప్పి అంటారు. అదే ఒక అబ్బాయి కాఫీ షాప్ పెట్టుకుంటే అసలు వాడిని ఎంత చీప్ గా చూస్తారంటే అంత చీప్ గా చూస్తారు. చదువుకోవడం రాదు, ఉద్యోగం చేయడం రాదు, చివరికి ఏ పని చేతగాక ఒక చిన్న కాఫీ షాప్ అంటారు, కాఫీ కొట్టు పెట్టుకున్నాడు, ఎందుకు మనకి రాకుండా పోయాడు అది అని చెప్పి మాట్లాడతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకుందాం. నాకు ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం, ఒక పిచ్ అంటారు కదా, ఆ పిచ్చి, అంత పిచ్చి ఉంది నాకు ఫోటోగ్రఫీ అంటే. కానీ నేను ఇప్పుడు చేస్తున్న జాబ్ నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను ఒక ఫోటో స్టూడియో పెట్టుకుంటాను అంటే అసలు ఇంట్లో వాళ్ళు, బయట వాళ్ళు ఎందుకు మంచిగా చదువుకుని ఉద్యోగం చేసుకోక, ఏం పనులు నీకు, ఏం ఆలోచిస్తున్నావు నువ్వు, ఎందుకు ఇట్లా ఆలోచిస్తున్నావు అని చెప్పి ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు. ఇక్కడ కామన్ గా జరిగే థింగ్స్ ఒకటే, కానీ జడ్జిమెంటే వేరుగా ఉంటుంది. ఎందుకు ఇంత ఇంబ్యాలెన్స్? మనం నిజంగానే ఉమెన్ ని ఎంపవర్ చేస్తున్నామా, లేకపోతే ఈ సొసైటీలో ఒక ఇంబ్యాలెన్స్ ని క్రియేట్ చేస్తున్నామా? ఒకవేళ ఇదే విధంగా కంటిన్యూ అవుతే మ్యారేజ్ లో గానీ, ఉమెన్ ఎంపవర్మెంట్ లో గానీ, ఈక్వాలిటీలో గానీ, ఇట్లా వీటన్నిటిలో కూడా ఇదే విధంగా కంటిన్యూ అవుతే ఫ్యూచర్ లో మనం ఫేస్ చేయాల్సిన వైల్డెస్ట్ సిచ్యువేషన్స్ ఏంటో తెలుసా? అబ్బాయిలు మ్యారేజ్ కి భయపడే ఫేజ్ స్టార్ట్ అయిపోద్ది. ఆల్రెడీ ఇప్పటికే భయపడిపోతున్నారు చాలా వరకు మాక్సిమం. ఒకవేళ ఇది ఇలానే కంటిన్యూ అవుతే ఫ్యూచర్ లో ఇంకా పెళ్లి చేసుకోవడానికి ఏ అబ్బాయి ఇష్టపడ్డు, అసలు పెళ్లి అనే మాటే కనిపించదు. ఆల్రెడీ మనకి యుఎస్ లో MGTOW అంటే మెన్ గోయింగ్ దేర్ ఓన్ వే అని చెప్పి ఒక మూవ్మెంట్ స్టార్ట్ అయిపోయింది. ఇండియాలో గానీ ఇలానే కంటిన్యూ అవుతూ వస్తుంటే ఇదే మూవ్మెంట్ ఇండియాలో కూడా మనం చూడాల్సి వస్తుంది. నెక్స్ట్ సెకండ్ పాయింట్, ఇందులో ప్రాబ్లం వచ్చేసి లేడీస్ కే. ఎందుకంటే ఈ పనికిరాని బ్యాచ్ అంతా కూడా ఈ లాస్ట్ ని మిస్యూజ్ చేసుకోవడం వల్ల జెన్యూన్ విక్టిమ్స్ కి హెల్ప్ అనేది దొరకకుండా పోతుంది. రీసెంట్ గా మనం చూస్తే తమిళనాడులో ఒక ఇన్సిడెంట్ జరిగింది. డౌరీ ప్రాబ్లం వల్ల ఆ అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోయింది. సో ఇలాంటి ఫేక్ విక్టిమ్స్ ఎక్కువైపోయారంటే జెన్యూన్ గా ప్రాబ్లం ఉండే వాళ్ళకి ప్రాపర్ హెల్ప్ దొరకదు. నెక్స్ట్ మ్యారేజ్ సిస్టమ్ బ్రేక్ డౌన్ అయిపోతుంది. ఈ డివోర్స్ రేట్ అనేది అమాంతంగా పెరిగిపోద్ది. ఈ అఫైర్స్ అనేవి చాలా లీగల్ గానే స్టార్ట్ అయిపోతాయి. ఇప్పుడు మనం ప్రెసెంట్ సిచ్యువేషన్ లో చూస్తూ ఉంటే మేము బ్రతికితే చాలు అనుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. అంటే ఎంత వర్స్ట్ ఫేజ్ లో ఉన్నామనేది మీరే అర్థం చేసుకోవాలి. ఈ మేల్ సూసైడ్లు ఎక్కువైపోతున్నాయి, ఆల్రెడీ కంటిన్యూ అవుతూనే ఉంది. ఇప్పటికీ మేల్ సూసైడ్లు జరుగుతున్నాయి, మేల్ మర్డర్స్ జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా ఏదో ప్రాబ్లం వల్ల కాదు, జస్ట్ బికాస్ ఆఫ్ ఒక ఇల్లీగల్ అఫైర్ కోసం.
అదేదో ఆ తొక్కలో లవ్ అనే ఒక పదం కోసం. దానికి లవ్ అని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. ఈ 2019 ఎన్సీఆర్బి రిపోర్ట్ ప్రకారం ఇండియాలో ఎవ్రీ 5th సూసైడ్ ఒక మ్యారిటల్ మేల్ది. అండ్ నేను ఇంత రీసెర్చ్ చేసి డీప్ రూట్స్ నుంచి వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే, అమ్మాయిలు అమ్మాయిల్లా ఉంటేనే అందం. ఎలా పడితే అలా డ్రెస్సింగ్ చేసుకుంటూ, మేము బోల్డ్, మై లైఫ్ మై రూల్స్ అని చెప్పి డైలాగులు వేసుకుంటూ పోయారనుకో, మీరు బోర్లే నాకు తెలుసు. అందుకే ఈ వీడియో ఫెమినిజం బ్యాచ్ కూడా చూడాలి. ఒకసారి మిమ్మల్ని మీరు సెల్ఫ్ ఎస్టీమ్ చేసుకోండి. వీడియో చూడగానే కోపంతో ఊగిపోకుండా ప్రశాంతంగా ఆలోచించి, అప్పటికి కూడా నేను చెప్పింది తప్పు అనిపిస్తే నన్ను కామెంట్ బాక్స్ లో మీ ఇష్టం వచ్చినట్టు వేసుకోండి. అండ్ ఫైనల్ గా నేను చెప్పాలనుకునేది ఏంటంటే, ఈ ఫెమినిజం అనే వాళ్ళు ప్రాపర్ గా ఈక్వాలిటీ కోసం, ప్రాపర్ రైట్స్ కోసం, ప్రాపర్ ఎడ్యుకేషన్ కోసం, వీటి కోసం ఫైట్ చేస్తే ఏ ప్రాబ్లము ఉండదు. ఈక్వాలిటీ మెయింటైన్ చేస్తే ప్రాబ్లం లేదు. కానీ అది మైండ్ లేకుండా ఫూలిష్ గా ఎట్లా పడితే అట్లా మేము సుపీరియారిటీ అనిపించుకోవడం కోసం మాత్రమే డిబేట్లు అటెండ్ అవుతూ, లేకపోతే దానికోసమే ఫైట్ చేస్తాము అంటే మాత్రం దీనికంటే ఫూలిష్ థింగ్ ఇంకొకటి ఉండదు. అండ్ పాస్ట్ 1 year లో జరిగిన మర్డర్లు, అదే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ కోసం జరిగిన మర్డర్లు, నేను అంతా కూడా ఒక లిస్ట్ ప్రిపేర్ చేసి ఉంచాను. అందులో ప్రతి ఒక్క కేసు గురించి నేను ఇన్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అదంతా కూడా మీకు పార్ట్ 2లో వస్తుంది. అండ్ నేను ఇక్కడ ఓన్లీ అబ్బాయిల కోసం మాత్రమే వీడియో చేశాను, అబ్బాయిల వైపు మాత్రమే సపోర్టింగ్ గా మాట్లాడాను అని మీకు ఎక్కడైనా అనిపించి ఉండి మీరు మీ వాయిస్ ఖచ్చితంగా రైజ్ చేయొచ్చు. వి జస్ట్ వాంట్ ఈక్వాలిటీ, ఈక్వల్ రైట్స్ ఫర్ ఎవ్రీవన్. అండ్ ఎలాన్ మస్క్ ప్రెసిడెంట్ అయితే యునైటెడ్ స్టేట్స్ మాత్రమే కాకుండా ప్రపంచ దేశాల మొత్తం మీద ఎలా ఇంపాక్ట్ పడుతుంది అనే దాని గురించి నేను ఇంతకుముందు ఒక వీడియో చేశాను. దాని లింక్ కింద ఇస్తాను, ఇక్కడ ఎండ్ కార్డ్స్ లో కూడా ఇస్తాను. ఒకసారి మీరు చెక్ చేయండి ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్. అండ్ పార్ట్ 2లో మళ్ళీ కలుద్దాం, ఇంకా డీప్ గా, ఇంకా క్లియర్ గా. దిస్ ఈస్ నవీన్ మెట్ల సైనింగ్ ఆఫ్. జై హింద్.